అంటే చాలామంది రకరకాలుగా మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారు, వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారు. లేదంటే కాపుల ఉద్యమ నాయకుడు ఇట్లా డిఫరెంట్‌గా మాట్లాడతారు. అసలు మీ నేపథ్యం ఏంటి సార్ అసలు? మాది గుంటూరండి. హ్మ్. బేసిక్‌గా మైనింగ్ వ్యాపారాలు. మొత్తం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి క్వారీలు, మైనింగ్ వ్యాపారాలు చేసిన కుటుంబం మాది. అట్లాగే గుంటూరులో పెద్ద కుటుంబం, కాపుల్లో అందరితో బాగా బంధుత్వాలు ఉన్న వ్యవస్థలు ఉన్నాయి. ఇక్కడ కమ్యూనిటీ పరంగా ఇష్యూస్ ఏమన్నా కూడా మా పెద్దలందరూ అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. కమ్యూనిటీ పేరున కాపు కమ్యూనిటీ పేరున నాయుడు కాలేజీ, స్కూల్స్ ఇవన్నీ కూడా మా తాతయ్య గారు వాళ్ళే ఏర్పాటు చేశారు. అలానే మా కూడా కమ్యూనిటీకి మన చేతనైంది చేద్దాం. ఎందుకంటే కాపుల్లో 100 మంది ఉంటే 90 మంది మధ్యతరగతి కుటుంబంతో ఉంటారండి. పేద బిలో మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ ఉంటారు. ఒక 10% ఆర్థికంగా బాగుంటారు. మనం చేయని మంచేదో మన వాళ్ళకి చేద్దాం, మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నా ఆర్థిక స్థితి పెద్దది కాకపోతే నేను అందరిలాగే వ్యాపారమో ఉద్యోగం ఏదో ఒకటి చేసుకోవాలా. మా పెద్దల నుంచి మాకు పెద్ద ప్రాపర్టీస్ అన్నీ ఇబ్బందులు ఏం లేవు. మాకు ఆ అవకాశం అవసరం లేదు. నేను గుంటూరులోనే కావాల్సినంత ఆస్తులు అన్నీ ఉన్నాయి కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు. కాబట్టే నాకు కూడా టైం దొరికింది. సమాజానికి నేను స్వామి వివేకానందని అడ్మైర్ చేస్తాను. అట్లా నేను అంటే చాలామంది కాపు సంఘం దాసరాము అంటారు. నేను ఇలా కాదు, గో సంరక్షణ ఆవులది చాలా పెద్ద ఉద్యమాలు చేశాను. గోవధ నిషేధ చట్టం ఉందని ప్రపంచానికి తెలియని రోజుల్లో ఉద్యమాలు చేశాను. హైదరాబాద్లో పాత బస్తీల్లో ఆవుల్ని బక్రీద్ రోజున ఆవులు కోసేదాన్ని ఉద్యమాలు చేశాను. హైకోర్టులో కేసులు వేసాను. అలాగే బ్లూ క్రాస్ ఆర్గనైజేషన్స్కి పనిచేసి పెడుతుంటాను. జంతువులు వీటన్నిటికి కొట్టేస్తుంటాను. ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్లో నా వంతుగా నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి ఆ మతాన్ని చేసి పెడతాను. కాపు కులంలో పుట్టాను కాబట్టి ఆ కులాన్ని చేస్తాను. రైట్. ఏ రెడ్డి గారో చౌదరి గారి లాగా ఆ కులంలో పుట్టుంటే వాళ్ళు డబ్బున్నోళ్ళు, వాళ్ళకేం చేయాల్సిన పని జరిగిపోద్ది. వాళ్ళ పొలిటికల్ పవర్ ఉంది, డబ్బు ఉంది. ఈ జాతికి పొలిటికల్ పవర్ లేదు, డబ్బు లేదు. ఆ చేయగలిగే అవకాశం మాకు ఉంది కాబట్టే చేస్తున్నాము. కమ్యూనిటీ పరంగా మన వాళ్ళు పెద్దలు ఎవరు వచ్చినా యాక్టివిటీస్ చేసేవారు. సో మీరు జాతి కోసమే కష్టపడుతున్నారు. జాతిలో ఉన్న పేదరికాన్ని ఎంతో కొంత తగ్గించి వీళ్ళ ఆర్థిక స్థితులు మెరుగుపడాలా, రాజ్యాధికారం సాధించాలా. రాష్ట్రం 2 పార్టీలు 2 కులాల చేతుల్లో నలిగిపోతుంది. కమ్మారెడ్డి ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మెజారిటీ రూల్స్. అధిక జనాభా ఎవరుంటే వారు పరిపాలన చేయాలా. మరి అధిక జనాభా అయిన బీసీ ఎస్సీలు దేశం అంతా పరిపాలన చేస్తున్నారు కదా. ఒక తెలంగాణ ఆంధ్రానే మిగిలిపోయినాయి అంతే అగ్రకులాల చేతుల్లో, దట్టు మైనారిటీ కమ్యూనిటీస్. కేసీఆర్ గారి పాపులేషన్ ఎంత, వాళ్ళ క్యాస్ట్ ఎంత? 1%. ఎక్కడ కరీంనగర్ చుట్టుపక్కల ఎక్కడో ఉంటారు అంతే, వెలమదొరలు. మరి రెడ్డి సామాజిక వర్గం ఎంత? మా ఆంధ్రప్రదేశ్లో ఎంత? 5% ఎంతో ఉంటారు. 5.55 ఉంటారు. కమ్మ సామాజిక వర్గం ఎంత ఉంటారు? 2.5 ఎంతో ఉంటారు. మరి 30% పైన ఉన్న బీసీలు ఏం చేయాలా? 30-40% ఉన్న వాళ్ళ, 18% ఉన్న ఎస్సీలు ఏం చేయాలా? 20% ఉన్న కాపులు ఏం చేయాలా? మరి దీని ప్రజాస్వామ్యం అనరు కదా. 70 ఏళ్ళ నుంచి 2 కులాలే పరిపాలన చేస్తున్నాయి. వీళ్ళు కాకుండా ఈ కాపులు బీసీ ఎస్సీలకి రాజ్యాధికారం అందాలనే దాన్ని మొదట బలంగా ప్రజల్లోకి బయటకు వచ్చి పోరాడింది ఎవరంటే కొద్ది గొప్ప కాపులే మొదటి నుంచి కూడా మిగతా బీసీఎస్సీ కులాలను కలుపుకొని బీఎస్పీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీతో పనిచేయటం, అట్లా కొన్ని ప్రయత్నాలు చేశారు. మీరేమో రాజ్యాధికారం అని చెప్తున్నారు. అవును సార్. రాజ్యాధికారానికి చాలా దగ్గరగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూటమితో 15 ఏళ్ళు పొత్తుంటుందని చెప్తున్నారు. ఇంకెప్పుడు మరి మీకు రాజ్యాధికారం వచ్చేది ఎప్పుడు అసలు? అంటే ఎలక్షన్స్ ముందు మాకు 15 ఏళ్ళ పొత్తుంటుందా? 15 ఏళ్ళు పొత్తుంటుంది. నేను సీఎం అవటానికి పార్టీ పెట్టానా, నేను సీఎం అవుతాను మీకు చెప్పానా అని ఎలక్షన్స్ తర్వాత చెప్తున్నారు. అవును, దానికి బిఫోర్ చెప్పలేదు. ఎక్కడ బిఫోర్ ఎప్పుడు నేను సార్ 40-50 సీట్లు తీసుకోవాలా, పవర్ షేరింగ్ ఉండాలా, మనం కనీసం 6 నెలలన్నా సీఎం అడగండి. వాళ్ళు అసలు లోకల్ బాడీ ఎలక్షన్ చేయడానికి కూడా ధైర్యం చేయలేక పక్కెళ్ళిపోయారు. నేను ఆయనతో పనిచేశాను. ఆయన పిలిపించి నన్ను పివి రావు గారని ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ద్వారా పిలిపించి మా అన్నయ్యకి అందరు నిలబడి సహకరించారు. మరి నాకేమీ పెద్దగా కాపు జాతి నుంచి అంత అనుకూలత కనపడట్లేదని చెప్పని వారంటే, మీ అన్నయ్య గారికి అందరూ సర్వశక్తులు పెట్టి పనిచేశారండి, ఆయన మరి ఢిల్లీలో వదిలేశాడు మమ్మల్ని అని చెప్పని అంటున్నారు. జనాలందరూ ఆ కంగారులో, భయంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చారు, మీరు ఓడిపోయిన ప్రజలు అలాగే నిలబడతామంటే ఖచ్చితంగా మీకు అందరూ సహకరిస్తారు అని ఆయన అడిగిన రోజు నుంచి నేను ఆయనకే పనిచేశాను. ఆ పనిచేసిన చనువులో ఆయనకి చెప్పాను. నేను హరిరామ్ జోగయ్య గారు ఇద్దరం కూడా చెప్పాం 40-50 సీట్లు ఉండాలండి, పవర్ షేరింగ్ ఉండాలని.
ఆయన నన్ను నమ్మండి, నాకు ఒక వ్యూహం ఉందన్నారు. మీ కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అన్నారు. నెక్స్ట్ మీకు ఈ పేద కులాల నుంచి ముఖ్యమంత్రి వాళ్ళు ఎప్పటి నుంచో కోరిక ఉంది కదా, ఈసారి ఓటేయండి, నేను అయి చూపిస్తానని అన్నారు ఆయన. వారు ఇప్పుడు మరి 15 ఏళ్ళు ఆయనతో నా ప్రయాణం ఉంటుంది, నేను సీఎం అవుతాను మీకు చెప్పానా, నేను సీఎం అవటానికి పార్టీ పెట్టానా అనే మాట ఆయన ఇప్పుడు అంటున్నారు. ఆయన ఎందుకు అంటున్నారో మాకు తెలియదు. మేము మాత్రం ఆయనతో ఇప్పుడు అత్యంత బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని, తర్వాత కొద్దిగా బలంగా ఉన్న కాంగ్రెస్ వైసీపీ పార్టీని, జాతీయ స్థాయిలో బలంగా ఉన్న బీజేపీ పార్టీని వదిలిపెట్టి మేమంతా పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు పనిచేసాం? మాకు పదవులు కావాలా, అధికారం కావాలి, డబ్బు కావాలంటే వాళ్ళ దగ్గరికి పోతాం కదా. వీరి దగ్గర ఆ బలం ఏం లేదు కదా. ఆయన పార్టీ నడుపుకోవడానికి ఆయన డబ్బులకు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన మాకేం ఇవ్వగలుగుతారు? 2019 ఎలక్షన్స్లో ఓడిపోయాం కదా. ఆయన దగ్గర నుంచి మాకు వచ్చే లబ్ధి ఏముంటుంది? మేము అట్లా కాదు, మేము వచ్చిందే రాజ్యాధికారం అనే సాధన కోసమే మేము పనిచేసాం. ఒక కాపులే అధికారం కోసం చెప్పట్లేదండి. ఓకే, ఈ 2 కులాలని, కమ్మారెడ్డికి 2 కులాలని పక్కన పెట్టి మిగతా కులాలకు అధికారం అందాలండి. పదవులు అంటే పేరుకే పదవులు కాదు. కొంజేటి రోసయ్య గారు కాంగ్రెస్లో ముఖ్యమంత్రి చేశారు. ఆయన నిర్ణయాత్మకమైన ఏం శక్తి ఉంది ఆయన దగ్గర? ఆయన ఏ నిర్ణయాలు తీసుకొని ఇచ్చారు చెప్పండి ఆయన్ని. అట్లా కాదు, ముఖ్యమంత్రి పోస్టు అధికారం చేపట్టడం అంటే నిర్ణయాత్మకమైన శక్తిగా ఉండాలి.